విశాఖలో డబుల్ మర్డర్ కలకలం రేపుతోంది. కూర్మన్నపాలెం రాసాలమ్మ కాలనీలో నివాసముంటున్న రిటైర్డ్ ఉద్యోగి యోగేంద్రబాబు దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. హత్య చేసి ఇంటికి తాళం వేసి పారిపోయారు దుండగులు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన విశాఖ సిపి శంకభద్ర బాగ్జీ 8 బృందాలను ఏర్పాటు చేసి సీసీ ఫుటేజ్ సాయంతో ఎంక్వైరీ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. దువ్వాడ సీఏ మల్లేశ్వరరావు ఉన్నారు. సార్, ఇది ఇన్సిడెంట్ మీద ప్రాథమికంగా మరి ఏమైనా నిర్ధారణకు వచ్చారు? నమస్తే అండి. అది కేసు నమోదు చేయడం జరిగింది. ఏదైతే డబుల్ మర్డర్ జరిగిందో దానిపైన కేసు నమోదు చేసాము, దర్యాప్తులో ఉంది. దీనిపైన 8 బృందాలు ఏర్పాటు చేశారు మా ఆఫీసర్స్. దాని ప్రకారం దర్యాప్తు చేస్తున్నాం. అంటే ఒక బాడీ ఒక దగ్గర ఉంది, ఇంకో బాడీ ఇంకో దగ్గర ఉంది అంటారు, నిజమేనా? అది వేరువేరుగానే ఉన్నాయి. తర్వాత వివరాలన్నీ కూడా మేము ఫర్దర్ గా తెలియజేస్తాం. స్కూటీని కూడా ఎత్తుకెళ్లారని చెప్తున్నారు. అది ఇంకా ఫైనలైజ్ అది కన్ఫర్మ్ అవ్వలేదు, ఇంకా వెరిఫికేషన్ చేస్తాం. స్కూటీ ఉందా సార్ స్పాట్ లో ఇంట్లో? అది తెలియదండి. అంటే ఇంత ముందు ఇక్కడ పెట్టారా లేదనేది కూడా మనకి క్లారిటీ రాలేదు. అంటే వస్తువులు అంటే బంగారం వస్తువులు కూడా శరీరం మీద ఉన్నాయంటున్నారు లక్ష్మికి. అది ఇంకా కన్ఫర్మ్ అవ్వాలి, వాళ్ళ పిల్లలు రావాలి కాబట్టి అది నిర్ధారించుకున్న తర్వాత చెప్తాం. పిల్లలు ఎక్కడ ఉన్నారు సార్? యుఎస్ఏలో ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు రేపటికి వస్తారంటే వస్తే చెప్తాం. సీసీ కెమెరాల్లో ప్రాథమికంగా ఏదైనా వచ్చిందా సార్? ఇంకా వెరిఫై చేస్తున్నాం. సో ఓవరాల్ గా పోలీసులు 8 బృందాలుగా విచారణ చేస్తున్నారు. సీసీ కెమెరాలను వెరిఫై చేస్తున్నారు. అయితే హత్య చేయడం, ఆ తర్వాత ఇంటికి తాళం వేయడం, ఇక్కడ ఉన్న స్కూటీ మాయమవడం పైన కూడా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. మొత్తం మీద ఈ ప్రాంతంలో జరిగిన ఈ జంట హత్యలు తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ9 విశాఖపట్నం.